Hey guys, welcome back to my channel Dive for Max. ఇది మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియో షురూ చేసేద్దామా? ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తుంటే మ్యాథ్స్ ప్రాబ్లమ్ చాలా కష్టంగా ఉన్నాయి. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఖచ్చితంగా ఉంది బ్రో. మనకు ఒక మ్యాథమెటిషియన్ ఏం చెప్పిండు, మ్యాథ్స్ గివ్స్ us hope that every problem has a solution. అంటే ప్రతి ప్రాబ్లమ్ కి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. సో నీ ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. అదేంటో నేను చెప్తాను, విని. ఇంకా చూసారు కదా, ఇలా ఈ ఒక్క అబ్బాయి ప్రాబ్లమే కాదు, ఇలా చాలా మంది ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెండ్ అవ్వాలన్నా, లేక స్కూల్ స్టూడెంట్స్ ఒక మ్యాథ్స్ స్టూడెంట్ సాల్వ్ చేద్దామన్నా, సో ఇవన్నిటికీ ప్రాబ్లం ఏమైండొచ్చు చేయలేకపోతున్నారు అంటే కరెక్ట్గా బేసిక్ లేకపోవడం వల్ల. సో మరి ఈ బేసిక్ని ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఏ బుక్స్ని రిఫర్ చేయాలి అంటే ఎక్కడెక్కడ నుంచి వెతకాల్సిన అవసరం లేదండి. మన తెలంగాణ మనకి ఏవైతే టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేస్తుందో, మన 6th క్లాస్ అండ్ 7th క్లాస్ ఎస్సీఆర్టీ సిలబస్ ఏదైతే ఉందో దాని నుంచి మనము చాలా బేసిక్స్ నేర్చుకోవచ్చు. మ్యాక్సిమం కాకపోయినా మినిమం నాలెడ్జ్ మనం అనేది ఖచ్చితంగా గెయిన్ చేస్తాము. సో మనం ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో 6th క్లాస్ సిలబస్ ఏందో చూసేద్దామా? చూసారు కదా అండి సిలబస్ ఇంకా 6th క్లాస్ది. సో ఇలా 6th క్లాసే కాదు, ఇలా 6th to 10th వరకు ఉన్న ప్రతి చాప్టర్, ప్రతి టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం మన వీడియోస్లో. అండ్ ప్రతి చాప్టర్ యొక్క మన రియల్ లైఫ్లో ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది, దానివల్ల మనకేంటి యూసెస్, మనం దాన్ని ఎక్కడ చూస్తున్నాము, ఇలా ప్రతి విషయాన్ని మనం చర్చించుదాం. సో ఇక ముందు వచ్చే వీడియోస్ ప్రతిదీ మీరు వాచ్ చేయాలి, దాని నుంచి మీరు చాలా ఇన్ఫర్మేషన్ గెట్ చేయాలి, అది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలా చూస్తూనే ఉండండి మన ఛానల్ డైవ్ ఫర్ మ్యాథ్స్.